నేను లేని నాటో ఒక గ్రూపే కాదు. నాటో అంటే ఏంటండి? నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. మీకు 31 దేశాల ఒక కూటమి, మిలిటరీ అలయన్స్. సో ఇందులో మీరు చూడండి, అమెరికా లేని నాటో అనడండి, నేను లేని అంటాడు. అంటే మీరు చూసారనుకోండి, అమెరికా అంటే నేనే. ఇప్పుడు అప్పట్లో అనేవాళ్ళు కదా, ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా. ఇండియా అంటే ఏమి కాదు, నేనే, ఇందిరా గాంధీ నేనే. సో ఆ లెవెల్లో. సో ఇప్పుడు ట్రంప్ యొక్క అరగెన్స్ను ఈ ప్రపంచం ఎలా చూస్తుంది గమనించాలి కదా. సో ఇప్పుడు యూరోప్ యూనియన్ మీరు చూసుకున్నారనుకోండి, ఇందులో అతి ముఖ్యమైన దేశము ఫ్రాన్స్. ఫ్రాన్స్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఫ్రాన్స్ పార్లమెంటులో వాళ్ళ నేషనల్ అసెంబ్లీ అంటే లోయర్ హౌస్ అంటారు, లోక్సభ. సో అక్కడ వాళ్ళు ఒక తీర్మానాన్ని తీసుకొస్తున్నారు, రెజల్యూషన్. ఇందులో వీళ్ళు ఏమంటారు అంటే, మనము ముందు ఈ నాటో నుంచి బయటికి వచ్చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఈ విషయాలంతా 2 ఏళ్ల క్రితం మనం మాట్లాడాం హైదరాబాద్లో మన స్టూడియోలో. ఇక్కడ మనము ఎన్నో వీడియోస్లో మాట్లాడాము. ఈ మట్టి బుర్రలు అమెరికా వాడిని నమ్ముకొని వీళ్ళు ఎంతలాగా పతనం అయిపోతున్నారో ఇవాళ వీళ్ళు రియలైజ్ అవుతున్నారు. మనము 2 ఇయర్స్ బ్యాకే చెప్పాం. అంచనాలు వేసినప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధము అన్నప్పుడు ఇందులో ఎటువంటి న్యాయము ధర్మము లేదు. జో బైడెన్ తన స్వార్థము కోసమే యుద్ధాన్ని మొదలుపెట్టాడు. పుతిన్ గారికి వేరే ఆప్షనే లేదు. మోదీ గారు ఫోన్ చేస్తే ఆయన చెప్తున్నాడు, నాకు వేరే మార్గమే లేదు మోదీ గారు, నేను మిలిటరీ యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకు? చాలా పెద్ద కుట్ర పన్నుతున్నారు రష్యాపై. సో ఒక దేశము తనని కాపాడుకోవడానికి ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు ఇవాళ రష్యా వెళుతుంది. అంతే కదండి. సో ఇప్పుడు ఫ్రాన్స్ వాళ్ళ నేషనల్ అసెంబ్లీలో ఏమంటున్నారంటే, ఈ నాటో వల్ల మనకి ఏ ఉపయోగము లేదంటే, మన ఖర్చు తప్ప మీ బడ్జెట్లో ఒక భాగాన్ని తీసుకువెళ్ళి అమెరికా వాడికి అప్పచెప్పడమే తప్ప అమెరికా వాడు నాటో విషయంలో చేసేది ఏమీ లేదు. ఇంకా మనల్ని బెదిరిస్తున్నాడు. సో ఇప్పుడు ఇష్యూ ఏమిటి? వెనుజులా. ఒక దేశం యొక్క మిలిటరీ ఇంకొక దేశంలోకి వెళ్ళి వాళ్ళ ప్రెసిడెంట్ను ఇలా అరెస్ట్ చేయడం ఎప్పుడైనా మీరు విన్నారా? లేదు. సో వెనెజులా విషయంలో చేసినప్పుడు రేపు వాళ్ళు ఎవరిపైనైనా చెయ్యగలరు కదా. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గ్రీన్లాండ్ గురించి మాట్లాడాలి. గ్రీన్లాండ్ అన్నప్పుడు డెన్మార్క్ అనబడే దేశం వస్తుంది. డెన్మార్క్ అంటే ఒక మామూలు దేశమా? మీకు నాటో యొక్క ఫౌండింగ్ మెంబర్ అండి. 1948లోనే మనం అందరము కలిసి నాటో అలయన్స్ను పెడదాము. ఎందుకు? జర్మనీని ఎదిరించాలి, రష్యాను ఎదిరించాలి అంటే మనకు నాటో కావాలి అని అన్నారు కదా. అందులో ముందు సంతకాలు పెట్టిన వాళ్ళలో డెన్మార్క్ వాళ్ళు ఉన్నారు. ఆ డెన్మార్క్ కంట్రోల్లో ఉండే గ్రీన్లాండ్, దానిని ఓపెన్గా నేను వెళ్ళి ఆక్యుపై చేస్తాను, కబ్జా చేస్తాను, మీరెవరైనా ఆపగలరా అని డొనాల్డ్ ట్రంప్ అడుగుతూ ఉంటే ఇక ఈ ప్రపంచం ఏంటండి? ఇదే ఈ నాయకులకి చెప్పేది, మూర్ఖుల్లారా, అమెరికాను నమ్ముకొని మోసపోయిన వాళ్ళే ఉన్నారు, వాళ్ళ నమ్ముకొని బాగుపడిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదేమీ తెలియకుండా కుక్కల్లాగా, పుతిన్ గారు ఇదే అన్నారు, మీరందరూ కుక్కల్లాగా తోకలు ఆడించుకుంటూ వైట్ హౌస్కి వెళతారు అన్నాడు కదా ఆయన. అనిన్నట్టే వీళ్ళందరూ చేశారు. ఇవాళ ట్రంప్ ఏమంటాడు? మీరందరూ ఎవరు? హూ ఆర్ యు ఆల్? నథింగ్. నేను లేకపోతే మీరందరూ నథింగ్, జీరో. నాటో ఈ జీరో అని చెప్పాడు. ఎంత అసహ్యంగా ఉంటుందో చూడండి. సో అలా అనిన తరువాత ఇవాళ గ్రీన్లాండ్ మీద దండయాత్ర మొదలు పెడతాడు. ఎవరు ఆపుతారండి? అమెరికాను ఎవరైనా ఆపగలరా? సో ఇదంతా కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు అంటే ముందు మీరు నాటో నుంచి బయటికి రావాలి. ఇది ఫ్రాన్స్ నేషనల్ అసెంబ్లీ వాళ్ళు తీసుకువచ్చిన రెజల్యూషన్ పర్ఫెక్ట్గా చేశారు. ఎందుకంటే ఫ్రాన్స్ అంటే ఒక మామూలు దేశం కాదండి. యూరోప్ యూనియన్లో ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. మిలిటరీ అన్నారు అంటే వీళ్ళే నంబర్ 1 పొజిషన్లో ఉంటారు. వీళ్ళకి ముందు యూకే. కానీ యూకే ఇవాళ యూరోప్ యూనియన్లో లేరు కదా, అది ఒక యూరోప్ దేశం. యూరోప్ యూనియన్ అన్నారు అంటే ఫ్రాన్సే. అలాంటి ఒక శక్తివంతమైన దేశం. ఇంకా చెప్పాలంటే మన వద్ద ఉండే విమానాలలో రఫేల్ విమానాలు ఫ్రాన్స్ నుంచే కదా కొనుక్కున్నాం. 59,000 కోట్లు ఖర్చు పెట్టాం. అంత పవర్ఫుల్ కంట్రీ ఇవాళ నాటో నుంచి మేము బయటికి వస్తున్నాము అనడము చాలా పెద్ద వార్త. ఇక రెండవ విషయాన్ని మీరు చూసారనుకోండి, యూరోప్ యూనియన్ వాళ్ళ పార్లమెంటులో ఒక అతిపెద్ద తీర్మానాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎందుకు అంటే ఇదే విషయం,
నువ్వు వెనుజులా అన్నావు, గ్రీన్లాండ్, ఇలా ఒక్కొక్క దేశాన్ని ఆక్యుపై చేసుకుంటూ వెళతావా? మేము చూస్తూ ఊరుకుంటాం. అప్పుడు ఎందుకు యూరోప్ యూనియన్? ఎందుకండి? ఈ నాయకులందరూ కలిసి ఒక పార్లమెంట్ ఎందుకు పెట్టుకున్నారు? అమెరికాను ఎదిరించలేనప్పుడు ఇదంతా ఎందుకు? 27 దేశాలు ఎందుకు అడుగుతున్నారు? ఇది ఇప్పుడు కాదురా, ఎప్పుడో అడగాలి. మనం చెప్పింది అదే. భారత్ వైపు నుంచి మోదీ గారు, జయశంకర్ గారు ఇదే మాట్లాడారు. మీరు ఇప్పుడు ఆపకపోతే రేపు మీకు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ఇదే జరుగుతుందంటే, ఇవాళ మనము అమెరికాతో అతిపెద్ద ట్రేడ్ ఒప్పందం పెట్టుకున్నాం. 2025లో అంతా కూడా డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు యూరోప్ యూనియన్ని ఏ స్థాయిలో బెదిరించాడంటే, వాళ్ళ మీద కూడా టారిఫ్స్ విధిస్తాను అంటే ఫైనల్గా వీళ్ళు లొంగిపోయి ట్రేడ్ అగ్రిమెంట్ వేసుకున్నారు. ఇప్పుడేమంటున్నారు? వద్దు, ట్రేడ్ అగ్రిమెంట్ అనే దాన్ని క్యాన్సిల్ చేద్దాము, అమెరికాపై మనము శాంక్షన్స్ విధిద్దాము. ఇప్పుడు మీరు చూసారనుకోండి, మూడవ అతి ముఖ్యమైన విషయము జార్జియా మెలోని, ఇటలీ యొక్క ప్రధానమంత్రి. ఈవిడ అడుగుతున్నారు, ఇవిడేమంటున్నారు అంటే, మేము నథింగా నీకు, మా వైపు నుంచి ఏం మాట్లాడినా ఏం చేసినా అమెరికాకు అది ఒక విషయంగా అనిపించదా? అలాంటప్పుడు మేము ఎందుకు నీతో నాటోలో ఉండాలి? ఈ అలయన్స్ ఎందుకు? ఈ ట్రేడ్ డీల్ ఎందుకు? అలాగే మీ అమెరికా యొక్క మిలిటరీ బేసెస్ మా దేశాల్లో ఎందుకు పెట్టావు? తీసుకెళ్ళిపో, మొత్తం అందరినీ తీసుకెళ్ళిపో. నాటో జీరో అన్నావు కదా, మేమందరం నాటో మెంబర్స్ కదా, మేము ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కదా. అలాంటిది నీ మిలిటరీ బేసెస్ అంతా తీసుకెళ్ళిపో, నీతో మాకు ఎటువంటి వ్యాపారము వద్దు. మేము అవసరమైతే మెక్డొనాల్డ్స్లోకి వెళ్ళి వాళ్ళను బెదిరించి మా దేశం నుంచి తరిమి వేస్తాము. ఫ్రెండ్స్, ఒకటండి, ఇక్కడ ఉత్తినే ఇలా మాట్లాడుకోవడం కాదు. మీరు గమనించారా? మోదీ గారు ఏ ఒక సందర్భంలో అయినా డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి వాడు అలాంటి వాడు మాట్లాడారు? ఎక్కడైనా ఒక స్టేట్మెంట్ చూడండి. అమెరికాకు వ్యతిరేకంగా మనము ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవాళ వరకు ఇవ్వలేదు. కానీ వాడిని ఎక్కడ కొడితే దెబ్బ తగులుతుందో, వాడిని ఎలాగ సిస్టమేటిక్గా డ్యామేజ్ చెయ్యాలో ప్రతి ఒక్క పనిలో భారత్ ఉంది. ఇప్పుడు వాడి ఆలోచన ఏమిటి? రష్యన్ ఆయిల్స్ మీరు కొనకండి, సరే అయిపోయింది. అలాగే ఇండియా యొక్క ఆయిల్స్, యూరోప్ యూనియన్ వాళ్ళు మన మీద ఆధారపడుతున్నారు కదండి, మన దేశం నుంచి వెళుతున్న పెట్రోలియం ప్రోడక్ట్స్ వాటి మీదే వాళ్ళు ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. నో, చెయ్యకూడదు. సో రష్యన్ ఆయిల్స్ అయిపోయింది, ఇండియన్ ఆయిల్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు వెనుజులాలో ఉండే ఆయిల్స్ మీరు కొనండి. ఇదే ఒత్తిడి అండి అందరి మీద. వీడేదో ఒక బృహత్తరమైన ప్లానింగ్ అనుకొని, నేను ఒక మాస్టర్ మైండ్, నా స్ట్రాటజీ ప్రపంచంలోనే ఎవరు ఇన్ని వీడు ఆలోచిస్తున్నాడు. కానీ ఇది ఒక పెద్ద ప్రపంచం అండి. ఇక్కడ శక్తివంతమైన దేశాలు ఉంటాయి, శక్తివంతమైన నాయకులు ఉంటారు. వీళ్ళెవరు ఇలా చూస్తూ ఊరుకోరు. సో ఇప్పుడు వెనుజులా ఆయిల్ కోరంటే మనం ఎందుకు కొంటామండి? పోరా అంటాం. యూరోప్ యూనియన్ వాళ్ళు ఇవాళ వెళ్ళరా అంటున్నారు. ఇప్పుడు వీడికి అర్థమవుతుంది, డొనాల్డ్ ట్రంప్ వినాశకాలే విపరీత బుద్ధి. ఇదే పదే పదే మనం మాట్లాడాలి. సో వాడు ఇవాళ ఇంత పెద్ద ప్లానింగ్ అంటున్నాడు. గ్రీన్లాండ్ను కూడా ఆక్యుపై చేస్తాను అంటే జార్జియా మెలోని ఒకే మాట అన్నారు, వీడు కాదండి, మనం పుతిన్తో మాట్లాడాలి. ఇప్పుడు అర్థమైంది ధర్మయుద్ధము ఎవరు చేస్తున్నారు, పుతిన్లో ఈ ఆవేశం ఎందుకు, యుక్రెయిన్పై ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతాయి, ఇవాళ వీళ్ళకి అర్థమైంది. మన అందరము కలిసి ఏదో ఒక రకంగా అమెరికాతో ఉంటూ మనము యుక్రెయిన్ని సాధిద్దాము అనుకున్నాం. కానీ అమెరికా వాడు మనల్ని అందరినీ డిచ్ చేసేసి వాడు ఏదో ఒక రకంగా బెనిఫిట్ పొందాలి. ట్రంప్ గాడు ఇలా ఆలోచిస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. యూరోప్ యూనియన్లో, యూరోప్లో రష్యా ఒక శక్తివంతమైన దేశం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రపంచానికి ఎప్పుడూ ప్రమాదము. కాబట్టే జార్జియా మెలోని ఏం మాట్లాడుతున్నారు, పుతిన్తో మనం మాట్లాడదాము, అదే కరెక్ట్ అయిన సొల్యూషన్. ఇది మనము ఎప్పటి నుంచో చెప్తున్నాము, ఈ మట్టి బుర్రలకు వెలగలేదు. ఇవాళ వీళ్ళు భూమి మీదకి వచ్చారు, పుతిన్తో మాట్లాడి దీనికి ఒక అతను మాత్రమే దీనికి సొల్యూషన్ అండి. మరి వీళ్ళందరూ ఇవాళ పుతిన్తో నెగోషియేట్ చేస్తారా, లేదా మళ్ళీ మాటలు వేరు చేతలు వేరు అని చెప్పుకొని మళ్ళీ అదే అమెరికా మీద వీళ్ళు డిపెండ్ అవుతారా? సో ఇది ఎలా వెళ్తుంది? మొత్తానికి అమెరికాను షేక్ చేసే ఒక స్ట్రాటజీ అనేది ప్రపంచ స్థాయిలో జరుగుతుంది. ఇది మాత్రం మనం చెప్పగలము. మరి ఇది ఎటు వెళ్తుందని మీకు అనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.